వందనాలండి. ఈరోజు అక్టోబర్ 4 తిమోతికి వ్రాసిన 2వ పత్రిక గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 2 తిమోతి 2:3లో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఈ మాటలు మరొకసారి చదువుతానండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడు. సైనికుడికి శ్రమలు ఉండవండి? డెఫినెట్గా శ్రమలు ఉంటాయి. మరి అలాంటి శ్రమలతో కూడిన పరిచర్య యేసుప్రభువులాగా మనం కూడా చెయ్యాలి అని పౌలు తిమోతితో అంటున్నాడు. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక పౌలు తన ఆత్మీయ కుమారునికి వ్రాసిన సాక్ష్యము వీలునామా లాంటిది. ఎఫెసులో అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య సేవ చేస్తున్న తిమోతికి ధైర్యము, జ్ఞానం కలిగించే మాటలు ఒక రోమా జైలు నుండి పౌలు రాస్తున్నాడు. దైవభక్తి గల జీవితం జీవిస్తూ సమయమనక అసమయమనక సువార్త బోధిస్తూ సంఘంలో వస్తున్న భ్రష్టత్వంను ఎదుర్కొనుట యొక్క ప్రాధాన్యత వివరించాడు. వీటన్నిటికీ మూలం దేవుని వాక్యం. అన్ని రకాల బాహ్య అంతర్గత సమస్యలను ఎదుర్కొనుటకు అదే ఒక పునాది లాంటిది. అన్ని సమస్యలు ఎదుర్కొంటున్న తిమోతికి ప్రోత్సాహము అవసరమైనందున పౌలు ఈ పత్రిక రాశాడు. ప్రోత్సాహపరిచే ఉత్తరం రాయటకు జైలు గది సరైన స్థలము అని ఎవరు అనుకోరు. కానీ పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక అక్కడే పుట్టింది. తిమోతికి తన ప్రేమ, ప్రార్థనలు ఎప్పుడు ఉంటాయని ధైర్యం చెప్తూ అతని ఆత్మీయ వారసత్వాన్ని జ్ఞాపకం చేస్తూ బాధ్యతలను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎన్ని చెప్తాడు చూడండి తిమోతికి. ఒక సైనికుడిలాగా ఉండాలి, జట్టీలాగా ఉండాలి. జట్టి అంటే అథ్లీట్, అంటే పరుగులు తీసేవాడు, అట్లా పోటీల్లో పాల్గొనేవాడు. వ్యవసాయదారుడైనా, యేసుక్రీస్తు పరిచారకుడైనా లక్ష్య సాధన కొరకు విడువని దీక్షతో శ్రమ పడితేనే ఫలం పొందుకుంటారు. మీరు ఆలోచించండి, మనము దేవుని మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు శ్రమలతో కూడిన పని అయినా కూడా మనం శ్రద్ధగా చేస్తే దేవుడు మనకు కావాల్సిన సహాయం అందిస్తాడు. వీక్గా ఫీల్ అవుతే ఆయన బలం ప్రసాదిస్తాడు. ఆయన బలంతో మమ్మల్ని నింపుతాడు. ఈ విధంగా అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి. ఇప్పుడంటే దురద చెవులు గలవారు తమకిష్టమైన బోధలు వినుటకు ఇష్టపడి సత్యానికి దూరం అయ్యే ప్రమాదం ఉందని తిమోతిని హెచ్చరిస్తాడు. 4వ అధ్యాయం 3లో మనకు కనపడుతుంది. దురద చెవులు గలవారు అంటే వాళ్ళకి ఇష్టమైన మాటలే వినాలని ఆలోచించే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈ మధ్య క్రైస్తవ్యంలో. అటువంటి వాళ్ళని వాళ్ళ దురదలు తీరుస్తూ ఉండే వాళ్ళంటేనే ఇష్టం. అంటే వాళ్ళకి ఇష్టమైన మాటలు వినాలని ఇష్టపడతారు. సత్యం తెలుసుకోవాలని ఆలోచనే ఉండదు. చివరి రోజుల్లో దినదినము పెరుగుతున్న వ్యతిరేకతల మధ్య వెలిగించే అవకాశం వెతుక్కుంటూ ముందుకు పోతూ ఉన్నప్పుడు తిమోతికి పౌలు మార్గదర్శిగాను, దేవుని వాక్యము ఆశ్రయంగాను కనపడింది. పౌలు తన మరణం దగ్గరలోనే ఉందని తెలిసి తాను చంపబడకముందే తిమోతిని, మార్కును తన యుద్ధకు రమ్మని అడిగాడు. ఈ అనుదిన పోరాటంలో సువార్త ప్రకటించినట్లో వచ్చే ఆటంకాలను ఎదుర్కొనుటకు వాక్యం అనే ఖడ్గం చేత పట్టుకోమని తిమోతిని పౌలు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆత్మీయ తండ్రిగా సాత్వికుడైన తిమోతిని ధైర్యపరుస్తూ శ్రమలన్నీ ఎదుర్కోవలసి వచ్చినా కూడా భయపడక ముందుకు సాగమని బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తులో విజయం ఉందని విశ్వాసిగా అనుభవపూర్వకంగా తెలుసుకున్న పౌలు ఇచ్చిన చివరి సాక్ష్యంగా ఈ పత్రికను చెప్పుకోవచ్చు. పౌలు చెప్పిన ప్రతి మాట ఈనాటి విశ్వాసులకు ఆచరణ యోగ్యంగా ఉన్నది. ఇటువంటి ఆదర్శ విశ్వాసిని లేఖనాల ద్వారా మనకు చూపించిన దేవునికి మనం స్తుతులు అర్పించాలి. మనం కూడా ఆయనలాగా ఉండాలని ఆలోచించాలి. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. పౌల్లాగా విశ్వాసంతో నిరుత్సాహపడకుండా పరిచర్యలో ముందుకు సాగే దానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.